Hello, friends and well wishers of Archis Apex. My hearty welcome to our YouTube channel again. There in the series of learning vocabulary from newspapers. So we have reached 46th episode. 46వ ఎపిసోడ్కి చేరాం. చాలా సంతోషం. సో మీరు చక్కగా ఈ వీడియోస్ని చూస్తూ vocabulary నోట్ చేసుకుంటూ ఉంటున్నారని ఆశిస్తున్నాను. రైట్. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో మీరు ఏదైనా సలహాలు ఇవ్వదలిచినా, ఏదైనా కామెంట్స్ చేయదలుచుకున్నా నిర్మోహమాటంగా ఆ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. క్లియర్? అంటే ఏదన్నా ఒక్కోసారి అంటే ప్రతిదీ కూడా 100% యాక్యురేట్గా రావడం ఒక్కోసారి తప్పు అవుతుంది. ఒక్కోసారి పర్టికులర్లీ డీలింగ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మేబీ one or the other word pronunciation might be wrong, or maybe keeping on preposition might be wrong. If you find anything wrong, so please without any hesitation mention there so that I too can check myself. Clear? Good. ఇక దీంతో పాటుగా ఇంకేదన్నా ఫర్దర్గా ఏదన్నా బెటర్మెంట్ కోసం ఏదైనా మీరు కామెంట్ చేయదలుచుకున్నా, సలహాలు ఇవ్వదలుచుకున్నా సరే చక్కగా చెప్పండి ఫ్రెండ్స్. ఇట్స్ ఆర్ యూట్యూబ్ ఛానల్, సో వీ వర్క్ ఫర్ ఆర్ డెవలప్మెంట్. క్లియర్? గుడ్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ చూద్దాం. అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. ఇక్కడ చూడండి ఈ పదం అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. ఆడ్స్ ఇన్ ద సెన్స్ ఆ పదాన్ని ఎలా పలకాలంటే ఆడ్స్ అంటే ఎండింగ్ సౌండ్ జాలా పలకాల్సి ఉంటుంది, ఎస్లా కాకుండా ఆడ్స్. అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ అంటే ఒక విధంగా అంటే ఒక కష్టాలు అనుకోవచ్చు. ఎలాగా? సంథింగ్ దట్ మేక్స్ ఇట్ సీమ్స్ ఇంపాసిబుల్ టు డూ ఆర్ అచీవ్ సంథింగ్. అంటే మీరు ఏదన్నా అచీవ్ చేయని ప్రయత్నిస్తూ ఉంటే అది ఇంపాసిబుల్గా, కష్టంగా, అవరోధంగా, ఆటంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆడ్స్ అంటే అవరోధాలు, అడ్డంకులుగా ఒక విధంగా ఇలా అనమాట ఇక్కడ. క్లియర్? అంటే ఇది ముంబైలో తీసుకున్న ఒక సీన్ అనమాట. వీళ్ళందరూ తమ వ్యతిరేకం తెలుపుతున్నారు. ఎంత వర్షం పడుతున్నా సరే చూడండి అసలు కలర్ఫుల్ ఇలా ఉంది, గొడుగులన్నీ వేసుకుని వచ్చేసి అలాగా ఇంకా తమ వ్యతిరేకం ప్రదర్శిస్తున్నారు అంతా కూడా. క్లియర్? రైట్. అగెయిన్స్ట్ ఆల్ ద ఆడ్స్ హీ రికవర్డ్ అంటే ఎన్ని రకాల ఇబ్బందులు తనకు అంటే తిరిగి రికవర్ అవడానికి లేకపోయినా సరే దాన్ని అధిగమించి అతను రికవర్ అవ్వగలిగాడు. అంటే ఒకసారి హార్ట్ బీట్లో అవ్వచ్చు, లేదంటే బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. ఇట్లాగా రకరకాల సమస్యలు ఉన్నా కూడా వాటిని తట్టుకొని నిలబడి అతను రికవర్ అవ్వగలిగాడు. అగెయిన్స్ట్ ఆల్ ద ఆడ్స్ హీ రికవర్డ్. దే సెక్యూర్డ్ ఎ విక్టరీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ ఆడ్స్. ఓవర్వెల్మింగ్ అంటే చాలా స్ట్రాంగ్గా, గట్టిగా, విపరీతమైనటువంటి వాళ్ళకు అవరోధం కానీ లేదా ఆటంకం వస్తున్నా సరే దే సెక్యూర్డ్ ఏ విక్టరీ అంటే విజయాన్ని చవిచూడగలిగారు, విజయాన్ని సంపాదించగలిగారు. ఇలాగా ఆడ్స్, ఓడిడిఎస్ ఆడ్స్ ఎక్కువ వాడుతుంటారు. ఎవరైనా వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు హీ ఫేస్డ్ మెనీ ఆడ్స్ అండ్ ఓవర్కేమ్ దాట్ అన్నట్టుగా చెప్తుంటారు. ఆడ్స్. రైట్. కావేరీ ప్యానెల్ ఆస్క్స్ కర్ణాటక టు ఇన్ష్యూర్ ఫ్లో ఆఫ్ వాటర్ ఫర్ తమిళనాడు. సో కావేరీ ప్యానెల్ ఆస్క్స్ కర్ణాటక టు ఇన్ష్యూర్ ఫ్లో ఆఫ్ వాటర్ ఫర్ తమిళనాడు. ఇన్ష్యూర్ అంటే కనుక మేక్ ష్యూర్ అంటే ఖచ్చితంగా అలా ఖచ్చితంగా జరిగేలా చూడడం, ఖచ్చితంగా ఉండడం. మేక్ ష్యూర్. సో వీఆర్ వర్కింగ్ టు ఇన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ పీపుల్ ఇన్ ద సిటీ అంటే నగరంలో ప్రజల యొక్క భద్రతను కాపాడేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం, వర్క్ చేస్తున్నాం. వీఆర్ వర్కింగ్ టు ఇన్ష్యూర్ అంటే దాన్ని ఖచ్చితంగా చూసేలాగా, మేక్ ష్యూర్ అంటే షూర్గా వాళ్ళకి సేఫ్టీ ఇచ్చేలాగా మేము ప్రయత్నిస్తున్నాం, పనిచేస్తున్నాం. సో వీఆర్ వర్కింగ్. మీరు ఎవరైనా ఒక మున్సిపల్ కమిషనర్ని మనం అడిగితే ఆయన చెప్తారనమాట, వీఆర్ వర్కింగ్ హార్డ్, వీఆర్ వర్కింగ్ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ పీపుల్ ఇన్ ద సిటీ. నగరంలో ప్రజల భద్రతే మా జయం, దాని గురించి మేము పనిచేస్తున్నాము అలాగా. దెన్ ద బుక్ ఇన్ష్యూర్డ్ హిస్ సక్సెస్. ఆ పుస్తకం అతడి విజయాన్ని నిలబెట్టగలిగింది అంటే ఖాయం చేయగలిగింది, మేక్ షూర్ చేయగలిగింది అన్నట్టు అనమాట ఇక్కడ. ద బుక్ ఇన్ష్యూర్డ్ హిస్ సక్సెస్ అంటే మంచి పేరు తెచ్చుకోగలిగాడు ఆ పుస్తకం ద్వారా. వీ మస్ట్ టేక్ స్టెప్స్ నౌ టు ఇన్ష్యూర్ ద సర్వైవల్ ఆఫ్ దీస్ యానిమల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాజీరంగా పార్క్ లాస్ట్ టైం మనకి ఇది వచ్చింది కదా, వరదలు వచ్చినప్పుడు చాలా ఈ ఖడ్గమృగాలు ఏవో చనిపోతున్నాయి అంతా కూడా. అవి లేకుండా, చనిపోకుండా వాటి మీద వాళ్ళైతే అవి పోకుండా వాటికి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో వీ మస్ట్ టేక్ స్టెప్స్ నౌ టు ఇన్ష్యూర్ ద సర్వేల్ ఆఫ్ దీస్ యానిమల్స్. ఆ యానిమల్స్ చనిపోకుండా ఖచ్చితమైనటువంటి కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అనగా. అలా ఇన్ష్యూర్ చాలా ఎక్కువగా మంచిగా వాడే పదం ఇది, చాలా బాగా వాడుతుంటారు ఇన్ష్యూర్. ఓకే. డు నాట్ పానిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విల్ నాట్ బి షట్ డౌన్, సే స్టీల్ మినిస్టర్ కుమారస్వామి. అంటే వైజాగ్ స్టీల్లో అది
క్లోజ్ చేస్తున్నారు, ప్రభుత్వం తీసేసుకుంటుంది, లేదా ప్రైవేట్కి అమ్మేస్తుంది, చాలా రూమర్స్ వస్తున్నాయి కదా. వాటి మధ్యలో ఇతను చెప్తున్నారు, కుమారస్వామి అనేటువంటి మన స్టీల్ మంత్రి గారు, కంగారు పడకండి, భయాందోళనకు గురవ్వకండి, అదేమీ అవ్వడం లేదు అని ఆయన ఒక భరోసా ఇస్తున్నారు అనమాట. ఇక్కడ ప్యానిక్ అంటే కనుక భయాందోళన ఇది నౌన్గా వాడబడుతుంది, అలాగే వర్బ్ కూడా ఉంటుంది, వర్బ్. ఓకే, రైట్. ఏ సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ దట్ ప్రివెంట్స్ రీజనబుల్ థాట్ అండ్ యాక్షన్. అంటే ఎంత భయానికి గురి చేస్తుందంటే ఏదైనా రీజనబుల్గా థింక్ చేద్దామన్నా కూడా థాట్ రాదు, అంత ప్యానిక్ అయిపోతాం, అంటే భయానికి గురైపోతాం అంతా కూడా. క్లియర్? రైట్. ద బాస్ ఆల్వేస్ ప్యానిక్స్ ఓవర్. ఇక్కడ ఓవర్ వాడచ్చు, అబౌట్ వాడచ్చు, నీట్ ఏదైనా కూడా. ఓకే, ద బాస్ ఆల్వేస్ ప్యానిక్స్ ఓవర్ ద బడ్జెట్ ఎవ్రీ మంత్. ప్రతి నెల ఆ బడ్జెట్ చూసైనా భయపడిపోతుంటారు, అంటే ఇంత దీన్ని ఎలాగ మనం మీట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే నెల తిరిగేసరిలే కల్లా శాలరీస్ కానీ మెయింటెనెన్స్ కానీ కొన్ని లక్షలు కట్టాల్సి వస్తుంది అనుకోండి, ఆ ప్రతి నెల గండమే, ఆ ప్రతి నెల వచ్చే గండం చూసి భయపడిపోతున్నాడు అంతా కూడాను. ద బాస్ ఆల్వేస్ ప్యానిక్స్ ఓవర్ ద బడ్జెట్ ఎవ్రీ మంత్. ద సౌండ్ ఆఫ్ గన్ ఫైర్ ప్యానిక్డ్ ద క్రౌడ్. అంటే అక్కడ చాలామంది గుంపు అలా ఉన్నారు, మధ్యలో గన్ ఫైర్, టాక్ బుల్లెట్స్ పెట్టి దాంతో ఒకసారి కూడా ప్యానిక్ అయ్యారు. ప్యానిక్ అయితే ఏం చేస్తారు, ఎటు పడితే పరిగెడుతూ అసలు ఏం చేయాలో కూడా తెలియదు, తట్టదంతా కూడాను. అలాగా ద సౌండ్ ఆఫ్ గన్ ఫైర్ ప్యానిక్డ్ ద క్రౌడ్. ఇక్కడ ప్యానిక్డ్ అనేది వర్బ్, ఇది ప్యానిక్ వర్బ్. నెక్స్ట్, ఆఫీస్ వర్కర్స్ ఫ్లెడ్ ఇన్ ప్యానిక్ యాజ్ ద ఫైర్ టుక్ హోల్డ్. ఇది ఇన్ ప్యానిక్ అనేది ఇది నౌన్ అవుతుంది ఇక్కడ. సో ఆఫీస్ వర్కర్స్ ఫ్లెడ్ అంటే పారిపోవడం, ఫ్లెడ్ పారిపోవడం. ఆఫీస్ వర్కర్స్ ఫ్లెడ్ ఇన్ ప్యానిక్ యాజ్ ద ఫైర్ టుక్ హోల్డ్. అంటే అగ్ని జ్వాలలా రగలడంతో అంటే అక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఆ జ్వాలలు ఎక్కువ వస్తున్నంత వాళ్ళు పరిగెత్తారు అటు ఇటు. ఆఫీస్ వర్కర్స్ ఫ్లెడ్ ఇన్ ప్యానిక్ యాజ్ ద ఫైర్ టుక్ హోల్డ్. తమిళనాడు విల్ సూన్ అన్వెయిల్ పాలసీస్ ఆన్ డీప్ టెక్ అండ్ ఏఐ మినిస్టర్. ఒక మంత్రి గారు చెప్తున్నారు అంతా కూడాను. ఏమని చెప్తున్నారు ఇక్కడ, తమిళనాడు విల్ సూన్ అన్వెయిల్ పాలసీస్. అంటే అన్వెయిల్ అంటే కనుక ఒక కొత్త విషయం ఏదైనా ప్రకటించడం, లేదంటే ఒకటి ఆవిష్కరించడం, ఇలా వాడుతుంటారు. ఇక్కడ మంత్రి గారు చెప్తున్నారు, తమిళనాడు విల్ సూన్ అన్వెయిల్ పాలసీస్ ఆన్ డీప్ టెక్ అండ్ ఏఐ. అంటే ఆ పర్టికులర్ దానిలో ఈ పాలసీస్ ఏమొస్తాయి అన్నీ కూడా ప్రజలకు చూసేందుకు వెసులుబాటు ఉంటుంది చెప్పడం. ఫ్రెండ్స్, కొన్ని దేశాల్లో ఎలా ఉంటుంది నేను విన్నానంటే, ఏదన్నా ఖర్చు పెట్టినా ఒక బ్రిడ్జికి కానీ దేనికైనా కొంత శాంక్షన్ అయింది అనుకోండి, వీళ్ళకి ఎంత శాంక్షన్ అయింది, ఎలా ఖర్చు పెట్టారు, ప్రతిదీ కూడా వెబ్సైట్లో అలాగే డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు శాంక్షన్ చేశారనుకోండి, ఎలా ఖర్చు పెట్టారు అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక ట్రాన్స్పరెన్సీకి ఒక అవకాశం ఉంటుంది, పారదర్శకతకు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ చిన్న బ్రిడ్జ్ కట్టినందుకైనా ఒక 50 కోట్లు రాస్తారనుకోండి, ఏ కాంట్రాక్ట్ని చూసి అది 50 ఎందుకు 10 కోట్లే కదా అని లెక్కలేసారనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది అంతా. అంటే ఈ నిజానిజాలు వెలుగులోకి రావంటే వచ్చేసరికి ఆ ప్రభుత్వం మారిపోవచ్చు, లేదంటే కొన్ని యుగాలు నడవచ్చు. అలా కాకుండా ఎప్పటికప్పుడు శాంక్షన్ ప్రతి పైసా కూడా ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది వెబ్సైట్స్లో కనబడితే కనుక, ఎందుకంటే టెక్నాలజీ ఉంది కదా, సో అందరూ చెప్తుంటారు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంటుంది అన్నప్పుడు. అలా ఉంటున్నప్పుడు భయం ఏంటి, ప్రతి పైసా అందులో నెట్లో చూపించండి, ఒక వెబ్సైట్లో హ్యాపీగానే బాగుంటుంది కదా. ఈ మార్పు వస్తే కనుక చాలా బాగుంటుందని అనుకోవచ్చు. అంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇన్కమ్ అంతా ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది వెబ్సైట్స్లో పెన్నీ టు పెన్నీ, అంటే పైసాలు చూపించగలిగితే బాగుంటుంది అని అనుకుంటున్నారు. సరే సార్, ఇక్కడ చూద్దాం. అన్వెయిల్, టు షో ఆర్ ఇంట్రడ్యూస్ ఏ న్యూ ప్లాన్, ప్రొడక్ట్ ఎక్సెట్రా టు ద పబ్లిక్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే మొదటిసారిగా ఒక కొత్త ప్రణాళికలు కానీ ప్లాన్ని కానీ లేదంటే ఒక ప్రోడక్ట్ కానీ ఆవిష్కరించేటప్పుడు దాన్ని అన్వెయిల్ అంటారు. అన్వెయిల్. దే విల్ బీ అన్వెయిలింగ్ దేర్ న్యూ మోడల్స్ ఎట్ ద మోటార్ షో. అంటే ఈ మోటార్స్ నిర్వహిస్తున్నారు, అక్కడ వాళ్ళ ప్లాన్స్ని వాళ్ళు కొత్త మోడల్స్ని ఆవిష్కరించబోతున్నారు త్వరలో వాళ్ళు అని చెప్పడం. అంటే అప్పుడప్పుడు మనకు కొన్ని షో జరుగుతుంటుందన్నమాట, మోటార్ షో, ఎడ్యుకేషనల్ షో, రియాలిటీ షో, ఆర్ రియల్ ఎస్టేట్ షో, అట్లాగా ఇట్లా వీళ్ళు మోటార్ షో జరగబోతుంది, అందులో వాళ్ళ మోడల్స్ని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ అన్వెయిల్డ్ ప్లాన్స్ ఫర్ న్యూ ఎనర్జీ లెజిస్లేషన్. అంటే కొత్త ఈ ఎనర్జీ లెజిస్లేషన్ పైన వాళ్ళు ఒక కొత్త ప్లాన్స్ని తయారు చేశారు, వాటిని త్వరలో ఆ ప్లాన్స్ని ప్రకటించబోతున్నారు. ఇండియా నీడ్స్ టు క్రియేట్ ఏ సేఫ్టీ నెట్ ఫర్ గిగ్ వర్కర్స్. ఇక్కడ ఈ పదం తెలుసుకోవాలి అందరం కూడా, గిగ్ వర్కర్స్ అంటే ఏంటి, గిగ్ వర్కర్స్, గిగ్ ఎకానమీ అంటే ఈ ఓడి మధ్య చాలా పాపులర్ అవుతుంది.
సో ఏం చెప్పండి ఫ్రెండ్స్, గిగ్ వర్కర్స్ అంటే? గిగ్ వర్కర్స్ అంటే ఫ్రీలాన్సర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీలాన్సర్ అంటే ఫ్యూచర్లో వచ్చే ఎక్కువగా గిగ్ వర్కర్ మనకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక వ్యక్తికి ఒక కంపెనీలో ఇప్పుడున్నట్లుగా పూర్తి స్థాయిగా ఒక ఉద్యోగం ఉంటుంది అని ఆశించడం కన్నా అందులో కొద్దిమంది ఇలా మారుతారు. ఎలాగంటే కనుక ఇండిపెండెంట్గా ఉంటారు. ఎక్కడ వర్క్ అసైన్ అయితే ఆ వర్క్ చేసేసి అది అయిపోయిన తర్వాత క్లోజ్, మళ్ళీ నెక్స్ట్ దానికి మూవ్ అవ్వడం అంతా కూడా. అంటే ఎలాగైతే చిన్న స్థాయిలో మనం చూస్తే ఒక ఎలక్ట్రీషియను లేదంటే కార్పెంటర్ సంథింగ్ వాళ్ళకి రోజువారీ ఏదైనా వర్కర్స్ చేసి వస్తారు కదా, అలాగే ఈవెన్ ఫోటోగ్రాఫర్స్, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్యూచర్లో కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. అంటే కాంట్రాక్ట్ అంటే అలా కదా, పీస్ ఆఫ్ వర్క్, ఒక వర్క్ వచ్చింది, ఇది ఒక నెల ఉంటుంది, ఆ నెల వరకు పనిచేస్తారు, అయిపోతుంది, వెళ్ళిపోతారు, నెక్స్ట్ ఇంకోటి ఇలాగా. సో ఇటువంటిది యూఎస్లో చాలా ఎక్కువ ఉంది, వేరే దేశాల్లో కూడా ఉంది, మన దేశంలో కూడా అది పెరుగుతుంది రోజు కూడా అంతా కూడా. వీళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు, గిగ్ వర్కర్స్. సో దీనిపైన జనరల్గా అప్పుడప్పుడు జీడీస్ కూడా నడుస్తూ ఉంటాయి. మనకు ఎంబీఏ ఉంటాం కదా, బిజినెస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఆ కాలేజ్లో వాటిలో ఈ గిగ్ ఎకానమీ పైన పద్దాక సెమినార్స్ కానీ లేదంటే జీడీ కూడా ఉంటుంది, గ్రూప్ డిస్కషన్. అంటే ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు, ఒకళ్ళు అపోజ్ చేస్తారు, ఇట్లా అంతా కూడా. ఓకే, సో గిగ్ వర్కర్ ఏ పర్సన్ హూ వర్క్స్ టెంపరరీ జాబ్స్ టిపికల్లీ ఇన్ ద సర్వీస్ సెక్టర్. ఎక్కువగా సర్వీస్ సెక్టర్లో అంటే తెలుసు కదా సర్వీస్ సెక్టర్, యాజ్ అన్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఆర్ ఫ్రీలాన్సర్, అలాగా తన సేవలు అందిస్తుంటారు అంతా కూడా. బీయింగ్ గిగ్ వర్కర్ యూ హ్యావ్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. రెండు ఉన్నాయి, నీకు అది ఉంటుంది ఇది ఉంటుంది. అంటే జాబ్ కంటిన్యూస్గా ఉండదు కదా అని ఒక బాధ ఉంటుంది, ఇంకొకటి ఫ్రీడమ్ ఉంటుంది, ప్లస్ ఆ పీస్ ఆఫ్ వర్క్ ఎక్కువ డిమాండ్ చేయొచ్చు, ప్లస్ క్వాలిటీని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ మార్కెట్లో ముందుకు వెళ్ళొచ్చు. ఇలా రకరకాలు ఉంటాయి అంతా కూడాను. మీరు గిగ్ ఎకానమీ ఆర్ గిగ్ వర్కర్స్ అని యూట్యూబ్లో కొట్టిన దానిపైన మంచి వీడియోస్ చాలా వస్తాయి, మీకు దాని మీద చాలా తెలుసుకోవచ్చు. క్లియర్? ఫైన్. నెక్స్ట్, PM's heart bleeds for victims in Ukraine but not in Manipur, says Meitei body. కామెంట్ చూడండి ఎంత బాగుంది సరదాగా. అంటే సరదాగానే కాదు, ఇక్కడ ఆ స్టేట్మెంట్ ఫ్రేమింగ్ చూడండి ఎంత బాగుంటుంది. ఫ్రేమింగ్ ఏంటి? PM's హార్ట్ బ్లీడ్స్ ఫర్ విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే బాధితులు. ఉక్రెయిన్లో ఎవరైతే కనుక ఈ యుద్ధ బారిన పడి అలా ఉండిపోయారో వాళ్ళని చూసి పిఎం గారి హృదయం కదిలిపోతుంది, అంటే హృదయం ద్రవిస్తుంది. వాళ్ళని చూసి అయ్యయ్యో అని ఉంటుంది. కానీ నాట్ ఇన్ మణిపూర్, ఇక్కడ లోకల్ మణిపూర్లో వాళ్ళని చూసి అవడం లేదే అని ఈ మెయితీ బాడీ అంటే అక్కడ ఒక కమ్యూనిటీ వాళ్ళు కామెంట్ చేస్తారన్నమాట. అక్కడెక్కడో వేరే దేశంలో వాళ్ళ గురించి బాధపడుతున్నారే, ఇక్కడ వాళ్ళ గురించి లేదా మీకు అని ప్రశ్నిస్తున్నారు అంతా కూడా. అంటే ఆ ప్రశ్న వేసే విధానం చూడండి ఎలా ఉందని చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఓకే, రైట్. బ్లీడ్ అంటే కనుక రక్తం కారు, రక్తం స్రవించడం అంతా కూడా. టు లూజ్ బ్లడ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏ వూండ్ ఆర్ ఎన్ ఇంజురీ, ఒక గాయం నుంచి కానీ ఒక దెబ్బ నుంచి కానీ అలాగా రక్తం కారుతుంటే దానికి బ్లీడ్ అంటారు. బ్లీడ్. మై ఫింగర్ ఈజ్ బ్లీడింగ్, ఏలు కట్టయిందబ్బా వస్తుంది అంటే రక్తం వచ్చేస్తుంది అంటారు. షీ స్లోలీ బ్లడ్ టు డెత్, అంటే ఆవిడ అలా రక్తం కారిపోకుండా చనిపోయారు, రక్తం స్రవించి చనిపోయారు అట్లాగా. ఇది ఒకటే. బట్ ఇక్కడ వాడిన సందర్భం ఏంటంటే కనుక హార్ట్ బ్లీడ్ అని వస్తుంది. అంటే టు ఫీల్ గ్రేట్ సాడ్నెస్, అంటే ఏదైనా ఒక విషయం పట్ల ఒక మనిషి పట్ల చూసి చాలా విచారాన్ని వ్యక్తపరచడం, హృదయం ద్రవించిపోవడం, కరిగిపోవడం, అలా దానికి ఇది వాడతారు అనమాట. టు ఫీల్ గ్రేట్ సాడ్నెస్ ఆర్ పిటీ ఫర్ అనదర్ పర్సన్. మై హార్ట్ బ్లీడ్స్ ఫర్ ఎనీ చైల్డ్ సఫరింగ్ ఫ్రమ్ హంగర్. ఎవరైనా పిల్లవాడు ఆకలితో అలాగా మాడుతుంటే చూస్తే నా హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. అఫ్కోర్స్ అటువంటి నుంచే వచ్చింది డొక్కా సీతమ్మ గారి సేవాభావం. అంటే అందరికీ, అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో ఉండకూడదు అని డొక్కా సీతమ్మ గారు ఆవిడ బతికిన కాలంలో కంటిన్యూస్గా తమ సేవలు అందించారంతా కూడా ఇట్లాగా. ఓకే, మై హార్ట్ బ్లీడ్స్ ఫర్ ఎనీ చైల్డ్ సఫరింగ్ ఫ్రమ్ హంగర్. హైకోర్ట్ అప్హోల్డ్స్ లార్జర్ వార్నింగ్ లేబుల్స్ ఆన్ పాన్ మసాలా ప్యాక్స్. ఇది పాన్ మసాలా ప్యాకెట్లు కదా, మనకు పౌచ్ పాన్ మసాలా తింటారు ఇక్కడ, దానిపైన లార్జర్ వార్నింగ్ లేబుల్స్ అంటే ఒక 3 mm వేసేవాళ్ళు. 3 mm ఊహించుకొని 3 mm ఉంటుంది అక్కడ వార్నింగ్. కాదు దాన్ని ఇంకా 50% పెంచి ఇంకా పెద్దది చేయాలి అని చెప్పి టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద స్టాట్యూటరీ వార్నింగ్స్ ఒక ప్యాకేజ్ టు కవర్ 50% ఆఫ్ ద ఫ్రంట్ ఆఫ్ ద లేబుల్. అంటే ఫ్రంట్ సైడ్ లేబుల్ ఎంత ఉంటుంది, దానిలో 50% ఉండాలి. పాన్ మసాలా ఇలా రాసేది కాదు, దాంట్లో కనీసం 50%తో ఈ వార్నింగ్ కూడా ఉండాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు గట్టిగా చెప్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందని చెప్తారు అనమాట. సో అప్హోల్డ్ అంటే కనుక గట్టిగా సమర్థించు, పట్టుబట్టు, అలాగే జరగాలని చెప్పడం అంతా కూడా అప్హోల్డ్.
సో నిలబెట్టు, టు డిఫెండ్ ఆర్ కీప్ ఏ ప్రిన్సిపల్ ఆర్లా, ఒక చట్టాన్ని కానీ ఒక నియమాన్ని కానీ అలా ఉంచాలి అని సమర్థించడం, పట్టుబడ్డం, దాన్నే నిలబెట్టడం అనమాట. అప్హోల్డ్. ద ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ మస్ట్ బి అప్హెల్డ్, అంటే పత్రికా స్వేచ్ఛ సమర్థించబడాలి, పత్రికా స్వేచ్ఛ నిలబడాలి, ఉండాలి, దాన్ని సమర్థించబడాల్సి ఉంటుంది చెప్పడం. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అప్హోల్డ్ ద లా, అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు చట్టాన్ని సమర్థించాలి, నిలబెట్టాలి, దానికి పని చేయాల్సి ఉంటుంది. ఎలాగా? వెదర్ యూ అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్, నువ్వు దానికి నీకు నచ్చినా నచ్చకపోయినా నీ వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదన్న. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్గా అక్కడ ఉన్నటువంటి చట్టం ఏం చెప్తుందని నువ్వు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది అని చెప్తారు అనమాట. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అప్హోల్డ్ ద లా వెదర్ యూ అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్. ఇలా అప్హోల్డ్. ద ట్రామా ఆఫ్ కవరింగ్ ట్రాజడీస్, ద ట్రామా ఆఫ్ కవరింగ్ ట్రాజడీస్. ట్రామా అంటే కనుక ట్రామా మీన్స్ ఏ మెంటల్ కండిషన్ కాజ్డ్ బై సెవరల్ షాక్, స్ట్రెస్ ఆర్ ఫియర్, అంటే ఒక భయం వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ, సడన్ షాక్ వల్ల కానీ, ఏదైతే మానసిక ఆందోళన కానీ ఏదన్నా కొనసాగుతుందనుకో ఆ రకమైనటువంటి బాధను ట్రామా అంటారు. ఏ మెంటల్ కండిషన్ అంటే మానసిక స్థితి, ఆ మానసిక స్థితి చాలా కూల్గా, కాముగా అనేది ఒకసారి డిస్టర్బ్ అయిపోయి ఇక ఒక రకమైనటువంటి భయాందోళనకు గురైపోతారు అక్కడ. ఏ మెంటల్ కండిషన్ కాస్ట్, దేనివల్ల మెంటల్ కండిషన్ అది చెదిరిపోయింది అక్కడ? బై సివియర్ షాక్, ఒక షాక్ వల్ల కానీ, ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల, ఫియర్ వల్ల. ఎస్పెషల్లీ వెన్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లాస్ట్ ఫర్ లాంగ్, ఎప్పుడంటే వాటి సిమ్టమ్స్ అనేవి కొంతకాలం, ఎక్కువ కాలం అలా ఉంటే కనుక ఇంకా వేధిస్తూ ఉంటుందని, అంటే అది ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, ఎలాగంటే చిన్నప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ చూసినా, ఏదైనా ఒక చూడకూడని ఒక దృశ్యం చూసినా దాని యొక్క ప్రభావం వాళ్ళపైన ఎక్కువ కాలం ఉంటుంది, అలా ట్రామా. సో ద ట్రామా ఆఫ్ కవరింగ్ ట్రాజడీస్. కవరింగ్ ట్రాజడీస్ అంటే ఒక దుర్ఘటన జరిగింది, ఏదైనా ఒక లాస్ట్ టైం అదేదో ఉత్తరప్రదేశ్లో అనుకుంటా కదా, ఒక స్వామీజీ కాలి ధూళి తీసుకోవడానికి వెళ్తూ చాలామంది చనిపోయారు అక్కడ, అదొక ట్రాజడీ. ఇంకో చోట మునిగిపోయారు, ఇంకొక ట్రాజడీ. ఓకే, 1 minute. ఓకే, రైట్, లెట్స్ కంటిన్యూ. సో ఇక్కడ ఈ ట్రాజడీస్ చాలా జరుగుతున్నాయి కదా, ఇక్కడ చూడండి, రిపోర్టర్స్ అంటే ఈ రిపోర్ట్స్ రాసేవాళ్ళు ఉన్నారు కదా. లర్న్స్ ఫ్రమ్ వన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ టు ద నెక్స్ట్, అంటే ఒక దుర్ఘటన జరిగింది, ఇంకోటి జరిగింది, అక్కడి నుంచి అక్కడ పరిగెత్తాలి, ఇంకోటి జరిగింది, అక్కడి నుంచి ఇటు, అలా ఈ వెళ్ళే ప్రాసెస్లో పాపం విత్ లిటిల్ టైం, అంటే వాళ్ళ దగ్గర అంత పెద్ద టైం లేదు. ఏ లిటిల్ అంటే కొంచెం టైం ఉన్నట్టు, లిటిల్ అనేది ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవాలి. ఏ లిటిల్ అంటే కొంచెం సమయం, లిటిల్ అంటే అది కూడా లేనట్టు. లిటిల్ టైం టు ప్రాసెస్ ద ఇన్సిడెంట్ ఆర్ మౌంట్ ద డెడ్, అరే చనిపోయారే వాళ్ళ గురించి విచారం కూడా వ్యక్తపరిచేంత టైం కూడా వాళ్ళకి లే, పాపం చేసి ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నారు, ఇంకో చోటుకి. ఇలాగా ఇవన్నీ బుర్రలోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఏం చేస్తే చెప్పండి, ఒక రకమైనటువంటి మానసిక అలజడిని సృష్టిస్తుంటుంది అంతా కూడా. అంటే ద ట్రామా ఆఫ్ కవరింగ్ ట్రాజడీస్, ఆ ట్రాజడీని కవర్ చేయడంలో వాళ్ళ ఇబ్బంది ఏంటబ్బా అన్నట్టుగా, కొంచెం ఎన్ని జరుగుతున్నాయి అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తుంది అనమాట ఇక్కడ. రిపోర్టర్స్ లర్జ్ ఫ్రమ్ వన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ టు ద నెక్స్ట్, ఇది అయిన తర్వాత ఇంకోటి అట్లా ఎక్కువైపోతున్నాయి అన్నట్టు. అలా ట్రామా అంటే కనుక ఏ మెంటల్ కండిషన్ కాజ్డ్ బై సివియర్ షాక్. సో హీ హ్యాడ్ సైకోథెరపీ టు హెల్ప్ హిమ్ డీల్ విత్ హిజ్ చైల్డ్హుడ్ ట్రామాస్, అంటే ఆయనకు చిన్నప్పుడు జరిగినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల మానసిక స్థితి, ఆ ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, దానికి అతను సైకోథెరపీ తీసుకుంటున్నాడు, దాంతో ఎలాగా డీల్ చేయొచ్చు, అంటే ఎలా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనే విధంగా ట్రై చేస్తున్నాడు. చిల్డ్రన్ ఎక్స్పోజ్ టు క్రానిక్ స్ట్రెస్, క్రానిక్ అంటే దీర్ఘకాలంగా ఒత్తిడి కొనసాగుతూ ఉంటుంది, ఆర్ ట్రామా అంటే మెంటల్ కండిషన్ మీద కూడా ఒత్తిడి ఉండొచ్చు, మే ఆల్సో అదే మెంటల్ కండిషన్ కూడా కొంత ప్రభావం చూపించవచ్చు. మే ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్, ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ దేని మీద పడద్దు వాళ్ళకు, లెర్నింగ్, మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్, వాళ్ళు తొందరగా కాన్సన్ట్రేట్ చేయలేరు, లెర్నింగ్ సరిగ్గా నేర్చుకోలేరు, మెమరీ కూడా. అప్పుడప్పుడు చాలా రేర్గా మాకు అంటే ఇలాంటి స్టూడెంట్స్ వస్తుంటారు, అంటే ఇలా చూస్తుంటారు, ప్రతిదీ వెంటనే మర్చిపోతారు సంథింగ్ ఇట్లాగా. ఓకే, అంటే అఫ్కోర్స్ జనరల్గా తీసుకోకూడదు అలాంటి విద్యార్థులను, కానీ వాళ్ళు ఇంచు గురించి తెలుసుకొని కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, పర్వాలేదు సార్ ఎంతవరకు నేర్చుకుంటాడు, కానీ కొంచెం అందరిలో ఉంచితే కానీ ఇంకో కొంచెం బయటపడతాడని మా హోప్ అని చెప్పుకుంటారు అంతా కూడాను. అఫ్ కోర్స్ వెరీ రేర్ వీ గెట్ దాట్, ఇట్స్ ఓకే. సో చిల్డ్రన్ ఎక్స్పోజ్ టు క్రానిక్ స్ట్రెస్ ఆర్ ట్రామా may also have problems with the learning, memory and concentration. So friends, this is all about vocabulary here in this video. So with one more video, we'll meet again tomorrow. Till then, bye bye. Thank you.